హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను బీరకాయ తొక్కుతో పచ్చడి చేసి చూపిస్తాను అని. అదేనండి, బీరకాయ పచ్చెనపప్పు కర్రీ వండాను కదా, అప్పుడు తొక్కులు మిగిలినవి ఈ తొక్కుతో మీకు పచ్చడి చేసి ఒక వీడియో షేర్ చేస్తానని. ఇది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందంటే అసలు అది మాటల్లో చెప్పలేము. చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అయితే ఈ రుచికరమైన పచ్చడి మీకు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా మనకు పచ్చడికి కావాల్సింది బీరకాయ తొక్కు, కొంచెం బీరకాయ ముక్కలు, టమాటా, కొబ్బరి, పచ్చిమిర్చి. ఇవన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దానిలోకి మనం ముక్కలు వేపుకోవడానికి నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కినాక ముందు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో వేయగానే గరిటెతో కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి పచ్చిమిర్చి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే చల్లారబెట్టుకోవాలి. తర్వాత బీరకాయ తొక్కును కూడా వేసుకోవాలి. బీరకాయ తొక్కులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు త్వరగా నలుగుతాయి. తర్వాత బీరకాయ ముక్కను కూడా వేసుకోవాలి. అంటే కొంచెం బీరకాయ ముక్కలు ఉంచుకోండి, కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం గుజ్జు గుజ్జుగా పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు కొంచెం మగ్గినాక అందులోకి 2-3 టమాటాలను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చిన్నగా చింతపండు, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. వేడి మీద కలిపేసుకోండి, రుచి వస్తుంది. ఇంకా అన్నీ మనకి మగ్గుతాయి, పచ్చివాసన అనేది దేనికి ఉండదన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని చల్లారపెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలను మిక్సీలో వేసేసుకోవాలి. రోలు అనేబుల్గా ఉంటే రోట్లో ఉన్నవాళ్ళు రోట్లో రుబ్బుకోండి, ఇంకా బాగుంటుంది. మనకి రోలు సదుపాయం లేదు, అందుకని మిక్సీలో వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇలా కచ్చాపిచ్చాక మిక్సీ వేసుకున్నాక మనం బీరకాయ తొక్కుల మిశ్రమం ఉంది కదా, అది కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. పచ్చడి ఎప్పుడూ కూడా మనం మెత్తగా వేసుకోకూడదండి. ఇది ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కళాయి పెట్టుకొని దీన్ని ఇప్పుడు తాలింపు చేసుకుందాం. పచ్చడి పోపు వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు 2 ఎండుమిర్చి మధ్యలోకి విరిపి వేసుకోండి. అలా ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు 3 చితక్కొట్టి వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కలిపి మనం అందులోకి పచ్చడి వేసేసుకొని కలుపుకోవాలి.
ఇలా మొత్తం పచ్చడి అంతా పోపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ వేడి వేడి పోపులో పచ్చడి వేసి కలిపితే బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడైతే మనకి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా బీరకాయలు కర్రీ చేసుకున్నప్పుడు తొక్కులను అసలు వేస్ట్ చేయకండి. ఇలా చట్నీ లాగా చేసుకోవచ్చు, లేదంటే నేను దోశలో వేసాను, అలాగైనా ట్రై చేయండి. వేస్ట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.